వాడిని మాట్లాడండి. రామ్నాథ్ గారు ఇదండి బీసీల టార్గెట్గా నిన్న ముఖ్యమంత్రి చేసింది మాత్రం అద్భుతమైన ప్రకటన. రాజకీయం పర్ఫెక్ట్గా అలాగే చేయాలి. ఒక వేదికని అసెంబ్లీని వేదికగా చేసుకొని ఆయన చేసిన ప్రకటన పెనట్రేట్ అయిపోయింది, ఆల్రెడీ బీసీ కమ్యూనిటీస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఎంత ఖర్చుపడి మీరు జేబులో 40% నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మెరిట్ అని మీరు పెట్టుకుని జేబులోనే ఉన్నారు వాళ్ళు. ఆయనేమో జనంలోకి తీసుకొచ్చేశారు దాన్ని. ఎత్తుగడని మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. ఖచ్చితంగా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన తర్వాత ఖచ్చితంగా ఒక రాజకీయంగా ఒక పెద్ద చర్చకి దారి తీసింది. అంటే ఇక్కడ మనకు గతం కూడా తెలుసు, అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పునాదుల మీద పుట్టిందని, బీసీలకు ఎక్కువ చేశామని చెప్పి వాళ్ళు గత 30 ఏళ్ళ నుంచి కూడా అంటే ఎర్రంనాయుడు గారు కానీ, తర్వాత దేవేంద్ర గౌడ్ గారు కానీ, తర్వాత ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు, ఇట్లా చాలామంది బీసీ నాయకులు ఎన్టీఆర్ గారి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి ఎదిగారు, ఉన్నత పదవులు అధిరోహించారని చెప్పుకుంటా రావడం మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. సో తర్వాత వైసీపీ పార్టీ కూడా మనం గతంలో చూసాం, నా ఎస్సీ, నా బీసీ, ఇట్లా వాళ్ళు ఒక స్లోగన్ తీసుకొని ప్రతి ఎన్నికల్లో మేము వాళ్ళకి అన్ని సీట్లు ఇచ్చినాం, ఇన్ని సీట్లు ఇచ్చినామని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం కనపడింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రణాళిక ఉంటుంది. దానిలో ఖచ్చితమైనటువంటి వేదిక అసెంబ్లీనే. మనం బయట ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరెన్ని చేసినా కూడా అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, అసెంబ్లీలో చర్చ చేయడం వల్ల దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి సో అసెంబ్లీ అనే ఒక వేదికను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు బాగా ఉపయోగించుకున్నట్టుగా చూడాలి. అంటే పొలిటికల్గా కానీ ఈ అంశం ఈ రకంగా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఈ అంశాలను ఎలా చూడాలంటే ఇక్కడ రిజర్వేషన్ అనేటువంటి చర్చ వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాధ్యత కానీ, బీజేపీ పాత్ర కానీ, కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ యొక్క పాత్ర చాలా కీలకం. మనం రీసెంట్గా తెలంగాణలో కూడా ఒక చర్చ చేసాం, మీకు బాగా గుర్తుంటుంది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన జరగాల, బీసీలకు న్యాయం జరగాల, సామాజిక న్యాయం జరగాల అంటూ 42% రిజర్వేషన్తో ఆయన ఒక చట్టం తీసుకొని రావడం, ఆ చట్టాన్ని హైకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా మనకు ఇండియాలో పాపులర్ కేసు ఉంది, మనకు ఇందిరా స్వాప్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకు ఆ రోజు 50% రిజర్వేషన్ సీలింగ్ కెపాసిటీ ఎక్కడ దాటకూడదనే ఒక తీర్పు ఉండడం వల్ల ఈరోజు మహారాష్ట్రలో కూడా మరాఠీలకు 16% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అక్కడ కూడా ఉద్యమాలు, గవర్నమెంట్ జీవోలు, చట్టాలు చేయడం ద్వారా తర్వాత అక్కడ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అక్కడ కూడా చాలా అబ్స్టాకిల్స్ చూస్తున్నాం. అంటే ఇక్కడ సాంకేతికంగా మనకు చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఏం జరిగింది, 42% హైకోర్టు ఇక్కడ కొట్టేస్తే సింగిల్ బెంచ్, మళ్ళీ వీళ్ళు డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు అని చెప్పి వాయిదా కోవడం, ఖచ్చితంగా ఎలక్షన్స్ నిర్వహించడం, ఎలక్షన్ల ముందు వాళ్ళే ఓపెన్గా ప్రకటన చేయడం జరిగింది. మేము మ్యాండేటరీగా చట్టబద్ధ ప్రకారం మీకు ఇవ్వలేకపోతున్నాము, పార్టీ పరంగా మేము ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు టీపీపీసీసీ కానీ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి 34 రిజర్వేషన్తో కూడా మనకున్నటువంటి క్యాప్ అనేది 50% దాటి దాదాపుగా 58%కి వెళ్తుంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏమంటుంది అంటే గతంలో వైసీపీ తెచ్చినప్పుడు ఆ రోజు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు కేసు వేయించారు, అడ్డుకున్నారు అన్నట్టు చెప్తున్నారు. ఈరోజు చట్టం అందరికీ ఒకటే కదా. ఈరోజు వైసీపీలో కానీ లేదా ఏదైనా ఓసీ క్యాండిడేట్స్ కానీ, జనరల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా మళ్ళీ రేపు ఇదే అంశం పైన సుప్రీంకోర్టుకు లేదా హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని కేవలం అసెంబ్లీలో మనం పాస్ చేసుకొని గవర్నర్తో ఆమోదం పెట్టుకోవడము, లేదా పైకి సెంట్రల్ గవర్నమెంట్కు పాస్ చేస్తే మళ్ళీ అక్కడ రాష్ట్రపతి నుంచి మనకు అప్రూవ్ రావాల్సి ఉంటుంది, తర్వాత దానికి ఒక చట్టబద్ధత రావాల్సి ఉంటుంది. కాబట్టి సో వీటిపైన మళ్ళీ కోర్టులకు పోతే రేపు మనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదంతా ఒక రాజకీయ కోణంలో మేము బీసీలకు దగ్గరగా ఉన్నామని చెప్పుకోవడంలో భాగంగా కూడా ఒక రాజకీయ కోణం దీని వెనుక ఉండొచ్చు. అదే నేను అంటున్నాను. ఇప్పుడు రాజకీయ అంశం అనేటువంటిది ఏదో ఒక రాష్ట్రానికి, ఒక స్టేట్కు సంబంధించినటువంటిది కాదు. దీంట్లో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఉంటుంది. ఇంకా మీకు చాలా మందికి తెలిసిందే, ఇప్పుడు నైన్త్ షెడ్యూల్ గురించి కూడా మనం చర్చ చేసినాం. ఈరోజు అన్ని రాష్ట్రాలకు లేనటువంటి ఒక వెసులుబాటు తమిళనాడు రాష్ట్రానికి ఉంది. 68% వరకు వాళ్ళకు రిజర్వేషన్ ఉంది. సో వాళ్ళకి ఆ వెసులుబాటు ఎందుకు ఉంది? ఆ 9th షెడ్యూల్లో మహారాష్ట్రాలను కూడా చేర్చొచ్చు అని చెప్పి గతంలో జార్ఖండ్, బీహార్ ఇలాంటి చాలా రాష్ట్రాలు పోరాడడం చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఏం కనపడుతున్నాయంటే సహజంగానే టీడీపీకి బీసీ ఓటు బ్యాంకు అంటే టీడీపీకి బలంగా ఉంది అనేటువంటి ఒక రాజకీయ కోణం ఏదైతే ఉందో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కూడా మీరు చూస్తే మొదట చూసినప్పుడు అర్థమైంది. 57% ఓట్ బ్యాంక్ ఉంది, మాకు బీసీలు పట్టం కట్టినారు, అందుకే మేము బీసీలకు చేయాలనుకుంటున్నాము అనేది. అంటే దీని వెనుక ఖచ్చితంగా అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఏముంటుందంటే మనం చేస్తామా లేదా అనేటువంటిది సెకండరీ, ఫస్ట్ మనం చేస్తున్నట్టుగా కనపడాల రాజకీయాల్లో. సో ఆ ప్రొజెక్షన్ ను చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకోవడంలో ఆయన దిట్ట అనేది అందరికీ తెలుసు. కాబట్టి సో ఆ రకంగా ఆయన యొక్క రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తూ అసెంబ్లీని వేదిక చేసుకున్నట్టు ముందుకు పోవాలి తప్ప ఇది సాంకేతికంగా రేపు దీనిపైన హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది, దీనిపైన ఇతర పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి
అవన్నీ తెలియక కాదు, ఆయనకి తెలుసు. అదే నేను అంటున్నా, అవన్నీ తెలియక కాదు, అవన్నీ తెలిసి కూడా ఆయన అక్కడ రాజకీయం చేస్తున్నా అంటే తెలుసు కాబట్టి చేశారు. అంటే ఆ యొక్క వర్గాలను దగ్గర చేసుకోవాలా, ఆ వర్గాలకు నేను చేస్తున్నాను అయినప్పటికీ కూడా నాకు ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది రేపు వాళ్ళు పొలిటికల్ గా రేపు ఇంకొక రకంగా డైవర్షన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మనం చూడాల్సింది ఏంటంటే రేపు స్థానిక ఎన్నికలు రేపు అక్టోబర్ 10వ తేదీ తర్వాత లేదా అక్టోబర్ 3వ తేదీ తర్వాత ఏపీలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో వాటి ఎన్నికలకు సంబంధించి ఆయా వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా చేయాలా అనేటువంటి కోణంలో ఈ నిర్ణయం రాజకీయంగా కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ యొక్క కమిట్మెంట్ కానీ వాళ్ళు మేనిఫెస్టోలో ఏదో చెప్పాము అంటున్నారు. సో ఆ రకంగా కూడా ఆయన ముందుకు పోతున్నట్టుగానే మనం చూడాలి. రామ్నాథ్ గారు చిన్న సవరణ అండి సార్. ఇది మీరు చెప్పినట్టుగా 50% పెంచకూడదని సుప్రీంకోర్టు తీర్పు మీరు మాట్లాడరు సార్. కాకపోతే నేను అడుగుతున్నాను సార్, బీసీల మీద ప్రేమ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఒక పని చేయాలి. అది సెకండ్ రౌండ్ లో మీరు మాట్లాడరు. సెకండ్ రౌండ్ లో ఒక చిన్న పాయింట్ నేను ఇచ్చేస్తాను సార్. సో 50% రిజర్వేషన్ బీసీలకు రావాలని చెప్పి పార్లమెంట్ లో మేము ప్రైవేట్ బిల్లు పెట్టున్నాం సార్. సో వీళ్ళే గవర్నమెంట్ లో ఉన్నారు, ఎన్డీఏ కూడా తెలుసు అవి పాస్ గవర్నర్ దగ్గరికి పోతాయి, అక్కడ పోతాయి, అన్ని పెండింగ్ ఏ వ్యవస్థలో టచ్ చేస్తే ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఏ వ్యవస్థల్ని టచ్ చేస్తే పనులు కావో ఆ వ్యవస్థలన్నింటినీ మీరు కానీ టీడీపీ కానీ ఇంకా ఏ ఇతర రాజకీయ పార్టీ అయినా టచ్ చేస్తాయి. తెలుసు 50% దాటకూడదని. సరే జనాలకి ఇప్పుడు సినిమా 3 గంటలండి, మొదల్లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎట్లాగా? సో నడవాలి ఇదంతా. మీరు చేశారు ఆ డ్రామాలు, ఎవరైనా చేస్తారు. సో మాట కట్టా కార్తీక్ గారి దగ్గరికి వెళ్ళాం. కట్టా కార్తీక్ గారు, ఈ బీసీల రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ద్వారా వైసీపీ బోల్తా పడినట్టుగానే మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు బోల్డంత గ్రౌండ్ వర్క్ చేసుకొని ఉన్నారు. అది కాస్త బూడిదలో పోసిన పన్నీర్ అయిందని మనం భావించవచ్చునా? వాసు గారు, మీకు ఖమ్మంపాటి శిరీష గారికి, శేఖర్ రెడ్డి గారికి, లోక్నాథ్ గారికి, 9 ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఎందుకో నేను సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు శేఖర్ రెడ్డి గారు ఇందాక పర్సనల్ గా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అది తగ్గించుకుంటే మంచిది. ఎవరికుంటే రాజకీయ విశ్లేషకులు శేఖర్ రెడ్డి గారు నాకు శేఖర్ రెడ్డి గారు మీరు కూడా సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. శేఖర్ రెడ్డి గారు కన్ఫైన్ అవ్వండి, కన్ఫైన్ అవ్వండి ప్లీజ్ ప్లీజ్. కార్తీక్ మీరు మాట్లాడండి. కార్తీక్ సబ్జెక్ట్ రండి. మీరు దాన్ని పొడిగించమాకండి. కార్తీక్ మీరు దాన్ని పొడిగించమాకండి. సబ్జెక్ట్ లోకి వచ్చేయండి. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి మ్యూట్ చేయండి. శేఖర్ రెడ్డి గారు